ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ అన్వేషణ గారు బిహేవియర్ మీద. వెల్కమ్ బ్యాక్. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ బిందు గైనకాలజిస్ట్. శివాజీ గారు చెప్పింది డిసగ్రీ చేస్తూ ఒక వీడియో పెట్టారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? పర్సనల్ గా అటాక్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ మదర్ గురించి బ్యాడ్ గా మాట్లాడటం. అదే కాకుండా ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తూనే మళ్ళీ ఆడవాళ్ళ గురించే అబ్యూజివ్ గా మాట్లాడటం. ఏదైతే సనాతన ధర్మ సీతమ్మ తల్లి అండ్ ద్రౌపది దేవి మీద కమెంట్ చేశారో చాలా మందిని బాగా హర్ట్ చేసింది. ఈవెన్ నన్ను కూడా. మీరు గనక ఆయన బిహేవియర్ అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉంటే ఆయనకు ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఉంది. సైకాలజీ ప్రకారం దీన్ని మనం డిస్ప్లేస్డ్ అగ్రెషన్ అంటాం అనమాట. డామేజ్ కంట్రోల్ చేయడానికి ఆయన సారీ చెప్పారు. కానీ విచిత్రం చూడండి, శివాజీ గారు చాలా సైలెంట్ గా సారీ చెప్పారు. సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కానీ నా అన్వేషణ గారు, మీరు అసలు సారీ కూడా ఎంత సర్కాస్టిక్ గా చెప్పారంటే, పక్కనోళ్ళు ఒకవేళ మీ సారీ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకి మొత్తం బ్యాడ్ లక్ రావాలి అని శపిస్తూ, సారీ కంటే ఎక్కువ ఒక భయపెట్టడం అంటాం కదా, బెదిరియటం లాగా అనిపించి జనాలకి. వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏ వర్డ్స్ అయితే మిమ్మల్ని ఒక మంచి లెవెల్ కి తీసుకెళ్తాయి, అవే పదాలు మిమ్మల్ని ఒక నీచమైన స్థితికి దిగజారేటట్టు కూడా చేయగలవు.